జర్నలిస్టుల సమస్యలపైన డ్యూడబ్ల్యూజే పిలుపునిచ్చింది, మహాధర్నా నిర్వహిస్తూ ఉంది. ప్రస్తుతం మాట్లాడిన వీరహాదాలి గారు ఉన్నారు. ప్రతి సందర్భంలో అంటే ప్రపంచంలో, రాష్ట్రంలో ఈవెన్ రాజకీయ పార్టీ నాయకుల సమస్యలు చూపించేది కూడా మీడియానే, జర్నలిస్టులే. సో జర్నలిస్టుల సమస్యలు వచ్చేసరికి ఎందుకు ప్రభుత్వాలు నోరు మెదపట్లేదు? గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకోబోతా ఉన్నారు. ఇవాళ జర్నలిస్టుల సమస్యల మీద ఈ పాలకులు అనుసరిస్తున్న నిర్లక్ష్యం, జాప్యాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఏ పార్టీలకు కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, ఇవాళ జర్నలిస్టులు ఒక యూజ్ అండ్ త్రో వస్తువులాగా వాళ్ళు భావిస్తున్నారు. జర్నలిస్టుల్ని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ సప్రయోజనాల కోసం జర్నలిస్టుని వాడుకుంటున్నారు మీడియాని. ఆ తర్వాత వాళ్ళని పక్కన పెట్టడం అనేది ఈ రాష్ట్రంలో అలవాటు అయిపోయింది. గత ప్రభుత్వం ఆ అలవాటు చేసింది, ఆ అలవాటును ఇప్పుడున్న ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ఎన్నికల్లో అందమైన ఆకర్షణీయమైన సంక్షేమ పథకాలు జర్నలిస్టులకు చూపించింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎక్కడ కూడా ఏమి సమస్యలు, 2 ఏళ్ల నుండి చిన్న సమస్య కూడా ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకు పరిష్కరించబడలేదు. అందుకే తప్పని పరిస్థితుల్లో ఇవాళ ఈ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి జర్నలిస్టులకు ఏర్పడింది. సంక్షేమానికి సంబంధించి జర్నలిస్టులు కూడా జనాలే, జర్నలిస్టులు కూడా రాష్ట్ర ప్రజలే. సో సంక్షేమానికి అక్రిడేషన్ కార్డు కానీ, హెల్త్ కార్డు కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కూడా నా హెల్త్ కార్డు ఉపయోగించుకుందాం అని పోతే బ్లాక్ అయి ఉంది, నెంబర్ని బ్లాక్ చేసి పెట్టారు. ఎట్లా మరి జర్నలిస్టులకు సంబంధించినటువంటి హెల్త్ విషయంలో కానీ, అక్రిడేషన్ విషయంలో కార్యాచరణ ఏంది? డ్యూడబ్ల్యూజే జర్నలిస్టుల తరఫున ఏం చెబుతాం? మనం 12 ఏళ్ళుగా ఇదే అంటున్నాం. జర్నలిస్టులకు ఏవైతే మీరు ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో, హెల్త్ స్కీమ్ గత ప్రభుత్వం ఆపేసిరు, వెంటనే పునరుద్ధరించాలంటున్నాం. 600 జర్నలిస్టులను ఇప్పటికే కోల్పోయిన హెల్త్ కార్డులు లేక చాలామంది అప్పులలో ఇంకా కూడా అప్పులు కట్టుకుంటున్నారు, వడ్డీలు కట్టుకుంటున్నారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్లు పొంది. కనుక వెంటనే హెల్త్ కార్డులను ప్రభుత్వం జారీ చేయాలి. అట్లాగే మీకు ప్రధానమైనటువంటి ఇంటి ఇళ్ళు స్థలాలు మండల స్థాయి కావచ్చు, నియోజకవర్గ స్థాయి కావచ్చు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఈవెన్ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి, జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి 1100 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆశ చూపారు. తర్వాత న్యాయపరమైనటువంటి సమస్య తీర్పు ఉందని చెప్పి దాన్ని అంతవరకే పెట్టారు. కనుక ఇక్కడున్న జవహర్లాల్ నెహ్రూ సొసైటీ జర్నలిస్టుల వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి. అట్లాగే మండల స్థాయిలో హైదరాబాద్లో ఉన్న ఇతర సొసైటీలో ఉన్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి అనేది మనం ప్రధాన డిమాండ్గా పెట్టాం. అంటే ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్ కార్డులు, వయోధిక జర్నలిస్టులకు పెన్షన్లు, జర్నలిజం వృత్తికి సంబంధించి జర్నలిస్టులకు భద్రత కల్పించడానికి, వాళ్ళ సంక్షేమానికి పాటుపడేటటువంటి వృత్తి కమిటీలను వెంటనే ప్రకటించాలనే మహాధర్నా జరుగుతుంది. ఈ మహాధర్నాతోనే మాకు ఇక్కడ పూర్తయిపోలే ఉద్యమం, ఇది ఆరంభం మాత్రమే. ఇక్కడి నుండి మన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తాం. అవసరమైతే మరొకసారి వేలాది మందితో చలో హైదరాబాద్ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జర్నలిస్టును హైదరాబాద్ తీసుకొచ్చి పోరాట స్ఫూర్తి ఏంది, జర్నలిస్టులలో ఎంత ఆందోళన ఉందో మేము ప్రూవ్ చేయబోతాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సమాచార శాఖ మంత్రి, ఆయన ఎన్నిసార్లు కలిసినా, ఎన్ని విన్నపాలు ఇచ్చినా కూడా తీసుకుంటారు కానీ చర్యలు లేవు. స్టేట్మెంట్ మాత్రం ఫ్రెండ్లీ స్టేట్మెంట్ ఇస్తున్నారు, చర్యలు జీరో. ఎట్లా? మేము అదే మంత్రి గారు, మిమ్మల్ని 5 సార్లు కలిసాం, ఎన్నిసార్లు చెప్పాము, మంత్రి గారు మేము మీకు ప్రాధేయపడుతున్నాం, మా సమస్యల్ని పరిష్కరించండి అన్నాం. 5 వినతి పత్రాలని ఒక సమాచార శాఖ మంత్రికి ఇచ్చినటువంటి చరిత్ర ఇవాళ మొట్టమొదటిసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి దక్కింది. సార్, ఏ సమాచార శాఖ మంత్రికైనా మేము 1-2 మా నాయకత్వాలు 1-2 మెమోరాండమ్స్ ఇస్తే స్పందించేవాళ్ళు. కానీ ఇవాళ 5 మెమోరాండంలు ఇచ్చి 10 పోరాటాలు చేసినా ఇవాళ స్పందిస్తలేరు. అంటే మీకు ఉద్దేశం లేదు, లేదా మీకు మీడియా ఈ సమాచార శాఖ మీద మీకు పూర్తిగా అవగాహన లేదా? ఏదో ఒకటి తేల్చండి. లేదు ఇష్టం లేదు అంటే మాకు ఇష్టం లేదని చెప్పండి, మేము పోరాటాలతో మేము సాదుకుంటాం. అమర్ గారు ఉన్నారు. సార్, రాజకీయ పార్టీలు అధికారం చేపట్టడానికి జనాలకు ఇచ్చినట్టుగానే హామీలు జర్నలిస్టులకు ఇచ్చారు. మొన్న మేనిఫెస్టోలో పెట్టారు జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశాలు, కాంగ్రెస్ పార్టీ 2024 మేనిఫెస్టోలో. సో ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి జర్నలిస్టుల సమస్యలపై. ఇప్పుడు కోట్లాది మంది ప్రజల సమస్యల పరిష్కారం అనేది తప్పనిసరిగా ప్రభుత్వాల బాధ్యత, ప్రభుత్వంలోకి వచ్చే రాజకీయ పక్షాల బాధ్యత. ఆ కోట్లాది మంది ప్రజల్లో భాగంగా కొన్ని వేల మందిగా ఉన్న జర్నలిస్టుల సమస్యల్ని కూడా పరిష్కరించడం అనేది ప్రభుత్వాల బాధ్యతే. ప్రభుత్వాల బాధ్యతే కాకుండా రాజకీయ పక్షాలు ఎన్నికల సమయంలో జర్నలిస్టుల కోసం తాము ఏమేం చేస్తామని చెప్పి ప్రకటిస్తాయో వాటిని పరిష్కరించండి అని మాత్రమే అడుగుతున్నది ఇవాళ జర్నలిస్ట్ సమాజం తెలంగాణలో. ముఖ్యంగా
తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ కోసమే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ కాలంలో ఈ రాష్ట్రంలోని జర్నలిస్టులంతా వేల సంఖ్యలో నిలబడి ఈ పోరాటానికి మద్దతు తెలిపి వాళ్ళు కూడా ఈ పోరాటంలో పాల్గొని రాష్ట్రం సాకారం కావడానికి సహకరించిన వాళ్ళు కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు ఇంకా జర్నలిస్టుల సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. సమాచార శాఖ మంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా విజ్ఞప్తి ఏమిటంటే సత్వరం ఈ సమస్యల్ని పరిష్కరించండి. ఫర్దర్ ఏం చేయాలి? ఇప్పుడు జనరల్గా అయితేనేమో చైతన్యం ఉంది, వాళ్ళు చేసేటి అన్ని చూపించాం మనమే. జర్నలిస్టుల సమస్యలను కూడా వాళ్ళు బేఖాతరు చేస్తున్నారంటే నెక్స్ట్ ఫర్దర్గా ఎట్లా ఉండాలి? మేము అనుకోవడం ప్రభుత్వం తప్పనిసరిగా ముందుకొచ్చి ఈ సమస్యల్ని పరిష్కరిస్తుందని ఆశిస్తూ ఉన్నాము. వాళ్ళ దృష్టికి తేవడం కోసమే ఇవాళ ఇంతమందిని పెద్ద ఎత్తున ఇవాళ హైదరాబాద్లోని సమాచార శాఖ ప్రధాన కార్యాలయం దగ్గర మోహరింపజేయడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి అని చెప్పి. అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదా, మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం మా సమస్యలు. రైట్, చూస్తూ ఉన్నాం టీవీడబ్ల్యూజే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు మొత్తం సమాచార శాఖ ముందు ధర్నా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీంట్లో గత ప్రభుత్వము హామీలను అమలు చేయనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా సమస్య సాల్వ్ కానటువంటి సిచ్యువేషన్. అక్రెడిటేషన్లు కానీ, హెల్త్ కార్డులు కానీ, బీమా కానీ, చనిపోతున్నటువంటి జర్నలిస్టుల విషయంలో, సంక్షేమ విషయంలో కానీ, ఇంకా ఇతరత్రకు సంబంధించి చిన్న పత్రికకు సంబంధించినటువంటి విషయంలో కానీ జర్నలిస్టులు అంటే బేఖాతరు ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ అయితే 2024 మేనిఫెస్టోలో పెట్టింది జర్నలిస్టుల సమస్యలను సాల్వ్ చేస్తాము, ప్రత్యేక చట్టం తీసుకొస్తాము, జర్నలిస్టులకు ఫ్రీగా పనిచేసుకునేటువంటి అవకాశం, అంటే ప్రభుత్వాన్ని ఎత్తి చూపిన అక్రమ కేసులు బనాయించము అనేటువంటి చట్టం తీసుకొస్తామని చెప్పారు. కానీ వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి, అయినా కూడా సమస్య సాల్వ్ చేయనటువంటి సిచ్యువేషన్. సో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఇక్కడికి వచ్చారు. టీడబ్ల్యూజే ఆధ్వర్యంలో మనం చూస్తూ ఉన్నాం. సో పెద్ద ఎత్తున ధర్నా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్గా ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో అక్రిడేషన్లు కానీ, హెల్త్ విషయాలు, హెల్త్ కార్డు విషయాలు కానీ సమస్య సాల్వ్ కోసం ముందడుగు వేయాలి అనేటువంటి ఒక డిమాండ్ తెస్తూ ఉన్నారు. ఇది ఆరంభం. ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉంటాయి. సేమ్ మొత్తం హైదరాబాద్ ముట్టడికి పిలుపునివ్వబోతా ఉన్నాం. జర్నలిస్టుల ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల విషయంలో అని చెప్తా ఉన్నారు. నిజంగానే రాజకీయ పార్టీలు జనాలకు మోసపూరిత హామీలు ఎట్లా ఇస్తారో అట్లనే జర్నలిస్టుల విషయంలో కూడా చేస్తున్నారు అనేటువంటి అనుమానాన్ని జర్నలిస్ట్ సంఘాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.